కానీ మహారాష్ట్రలో చూస్తే మా ఓట్ల సంఖ్య, సీట్ల సంఖ్య చాలా గణనీయంగా మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీకి రావడం జరిగింది. ఈరోజు గ్రామీణ ప్రాంతాలు తీసుకున్నట్లయితే మహారాష్ట్రలో 138 సీట్లుంటే వీళ్ళందరూ కలిసి 28 సీట్లకు వచ్చాయి. మాకు బీజేపీకి 138 సీట్లు వస్తే రూరల్ ఏరియాలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని మరి కూటమికి 28 సీట్లు వచ్చాయి. ఇంకా తగ్గుతూ ఉన్నాయి చూస్తూ ఉంటే. ఈరోజు చూస్తుండాలి, సంజయ్ రౌత్ అనేటువంటి ఒక పనికిరాని ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు. ఆయన కనీసం చెప్పడానికి సిగ్గు అనిపించదు. ఆయన ఈవీఎంస్ మేనేజ్ చేశారు, ఈవీఎంస్ కుట్ర చేశారు. మరి జార్ఖండ్లో ఎందుకు మాట్లాడావు కుట్ర జరిగినప్పుడు? గత పార్లమెంటరీ ఎలక్షన్స్లో మెజార్టీ వచ్చింది కదా మీకు మహారాష్ట్రలో. అప్పుడు ఈవీఎంలు పనిచేయలేదా? అప్పుడు ఈవీఎంలు పొరపాటు లేదు. ఈ దేశంలో చాలా అలవాటైంది కాంగ్రెస్ పార్టీకి, అలా సంబంధించినటువంటి కొన్ని పార్టీలకు. రాహుల్ గాంధీతో సహా మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా పొరపాటు జరిగిందని ఎలక్షన్ కమిషన్ మీద విపరీతంగా తప్పుడు ప్రచారం చేశారు. వాళ్ళు గెలిస్తే తెలంగాణలో ఈవీఎంలు బాగున్నట్టు, వాళ్ళు గెలిస్తే కర్ణాటకలో ఈవీఎంలు బాగున్నట్టు, వాళ్ళు గెలిస్తే హిమాచల్ ప్రదేశ్లో ఈవీఎంలు బాగున్నట్టు, వాళ్ళు జార్ఖండ్ ముక్త్ మోర్చా జార్ఖండ్లో గెలిస్తే ఈవీఎంలు బాగున్నట్టు, బీజేపీ గెలిస్తే ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగినట్టు ఒక అలవాటు కాంగ్రెస్ పార్టీకి అయింది. రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలను నిర్వీర్యం చేయడము, ఇతర దేశాలకు వెళ్ళి భారతీయ జనతా పార్టీ పట్ల, భారతదేశం పట్ల, నరేంద్ర మోడీ పట్ల విషయం చల్లడము, దేశ వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టడము కాంగ్రెస్కి అలవాటైంది. ఈరోజు జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఇతర పార్టీలకు సంబంధించినటువంటి సీట్లలో కూడా పాగా వేసింది. ఇంకా పూర్తిస్థాయి ఫలితాలు రాలేదు. 2 పార్లమెంట్ సీట్లుంటే నాందేడు సీటును బీజేపీ నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఫలితాలు పూర్తిగా వస్తాయి. అదేవిధంగా రాహుల్ గాంధీ రాజీనామా చేసినటువంటి సీట్లో బీజేపీ గట్టి పోటీ, ప్రధాన ప్రతిపక్షంగా పాత్ర అక్కడ మరి సోనియా గాంధీ కుటుంబ సభ్యులు